తిరుపతి జిల్లా గూడూరు 1వ పట్టణం నందు గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి పాసం సంధ్యారాణి చేపట్టిన ఇంటింటికి పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా చివరి రోజుల్లో భాగంగా నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పాసం సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. ఒక్క ఛాన్స్ తో రాష్ట్రం ఎంత నష్టపోయిందో, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు నిరసనగా రాష్ట్రాన్ని తిరిగి మరలా అభివృద్ధి బాటలో నడిపించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు పాలన రావాలని, గూడూరు అభివృద్ధికి లోకల్ గా సునీల్ కుమార్ గెలవాలని గూడూరు 1వ పట్టణం నందు ఇంటింటికి చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని, అందులో భాగంగా ఈరోజు పట్టణ నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. వార్డుల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ చెబుతున్నారు, ఒక్క ఛాన్స్ తో మేము మోసపోయామని, మద్య నిషేధం చేస్తానని మాట తప్పారని, యువతకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకేం చేసింది ఈ ప్రభుత్వం అన్నారు. వారికి ఎదురు తిరిగితే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించడం చేసిందని, తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడుని జైలుకి పంపింది ఈ ప్రభుత్వం అన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, రేపు జరగబోయే ఎన్నికలలో గూడూరులో మీ సునీల్ కుమార్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం ఖాయమని అన్నారు. నా పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.